నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను భారతి. ఇక డీటెయిల్స్ చూసుకుంటే, మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని ఆశలు రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఉన్నత చదువు పూర్తి చేసుకుని నెల రోజుల్లో పట్టాతో తిరిగి వస్తుంది అని అనుకుంటే మృత్యువు కబలించిందన్న వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అమెరికాలోని టెక్సస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి మృతి చెందింది. మరో విద్యార్థిని గాయపడ్డారు. రాజేంద్ర నగర్ లో నివాసం ఉంటున్న దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సస్ లో డెంటల్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ లో చదువుకుంటుంది. నెల రోజుల్లో కోర్స్ పూర్తవుతుంది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్రంగా గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాలు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. $80,000 వరకు క్రౌడ్ ఫండింగ్ చేసి చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. శనివారం నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. చదువులో ఎప్పుడు దీప్తి ముందుండేదని, 10వ తరగతి ఇంటర్ ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచిందని, అందుకే కొంత పొలం అమ్మి అమెరికా పంపించామన్నారు ఆమె తండ్రి. కోర్స్ పూర్తయినందున గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని అమెరికా రావాలని కోరిందన్నారు. తాము ఆ ఏర్పాట్లలో ఉండగా దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెంది విగతజీవిగా మారటం కలిచివేస్తుందని తండ్రి హనుమంతరావు కన్నీటి పర్యంతమయ్యారు. మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఉన్నత చదువు పూర్తి చేసుకుని నెల రోజుల్లో పట్టాతో తిరిగి వస్తుంది అని అనుకుంటే మృత్యువు కబలించిందన్న వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అమెరికాలోని టెక్సస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి మృతి చెందారు. మరో విద్యార్థిని గాయపడ్డారు. రాజేంద్ర నగర్ లో నివాసం ఉంటున్న దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సస్ లో డెంటల్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. నెల రోజుల్లో కోర్స్ పూర్తవుతుంది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాలు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. $80,000 వరకు క్రౌడ్ ఫండింగ్ చేసి చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. శనివారం నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. చదువులో ఎప్పుడు దీప్తి ముందుండేదని, 10వ తరగతి ఇంటర్ ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచిందని, అందుకే కొంత పొలం అమ్మి కూడా అమెరికా పంపించామన్నారు ఆమె తల్లిదండ్రులు. కోర్స్ పూర్తయినందున గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని అమెరికా రావాలని కోరిందన్నారు. తాము ఆ ఏర్పాట్లలో ఉండగా దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెంది విగతజీవిగా మారటం కలిచివేస్తుందని తండ్రి హనుమంతరావు కన్నీటి పర్యంతమయ్యారు.